నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమజహితం నేను పర్వీన్ నేను జోనా భీరామ్ ముందుగా ముఖ్యాంశాలు వ్యాక్సిన్ పంపిణీలో విదేశాలకు అండగా నిలుస్తున్న భారత్ బహ్రెయిన్ శ్రీలంక దేశాలకు సీరం టీకాలు తరలింపు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపాటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు జనగామ జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఎర్రబెల్లి పర్యటన తాటికల్లు సేవించి గీత కార్మికులతో ముచ్చటించిన మంత్రులు సైదాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత ఆందోళనకు బీజేపీ నాయకులు సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు అంతర్వేది ఆలయాన్ని సందర్శించిన స్వామీజీ నూతన రథం పనులను పరిశీలించిన స్వాత్మానందేంద్ర స్వామి బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కు నాంపల్లి కోర్టులో ఊహించని షాక్ ఫెస్టివల్ వివాదంలో 2 ఏళ్ల జైలు శిక్ష. ఇక డీటెయిల్స్ చూద్దాం. కరోనాపై పోరులో విదేశాలకు టీకాలు అందిస్తూ అండగా నిలుస్తోంది భారత్. టీకా సహాయంలో భాగంగా బహ్రెయిన్ శ్రీలంక దేశాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేసింది. కోవిడ్ టీకాను తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముంబై విమానాశ్రయం నుంచి ఈ టీకాలను పంపించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. వ్యాక్సిన్లు శ్రీలంక చేరుకున్నాయని తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య టీకాలను ప్యాకింగ్ చేసి తరలించారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్ పరంగా జరగవని అన్నారు. అలాంటిది చంద్రబాబు మేనిఫెస్టో ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తున్నారు? 2024 వరకు టీడీపీ ఉంటుందా ఉండదా అనే సందేహం వచ్చిందేమో అని విజయసాయి అన్నారు. చాలా వరకు వచ్చిన తర్వాత ఏకపక్షంగా ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఎన్నికల ప్రక్రియకు నిలిపేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నిమ్మగడ్డ. అప్పుడు ఎందుకు నిలిపారు? కరోనా ఉందని నిలిపారు. ఇప్పుడు కరోనా ఏమన్నా పూర్తిగా నిర్మూలించబడిందా? లేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రక్రియ తను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలి? తను రిటైర్ అవుతున్నాను, ఆ రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఎందుకు అంత ఆరాటపడుతున్నాడు? ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడుతో లాలూచి పడి ఈ రోజు ఒక రాజ్యాంగబద్దమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇటువంటి వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. 13 ఐటమ్స్ ని మేము ప్రెస్ ద్వారా అడ్రస్ చేయడం జరిగింది. ఆ 13 ఐటమ్స్ కి సంబంధించి వివిధ మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని కలిసి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాకీలు రావాల్సినటువంటి బాకీలు కేంద్రం నుంచి ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఎఫెక్టివ్ గా పర్సూ చేయడం జరుగుతుంది.
ఈ విధంగా రాష్ట్రానికి మేలు చేసేలా ప్రతి ఒక్క ఎంపీ కూడా, పార్లమెంట్ సభ్యుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి వనరులు చేకూర్చే దానిలో, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కేంద్రం ఎంతవరకు పరిష్కరించాలనో వాటిని కేంద్రం నుంచి రాబట్టేటటువంటి విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. 9వ తారీఖు సెప్టెంబర్ 8 సెప్టెంబర్ 2017 16 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో పర్యటించారు. అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికులు సమస్యలను తెలుసుకుని సాంప్రదాయ తాటికల్లును సేవించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. నిమ్మలంగా పోయా పెద్ద మనిషి మోకు పక్కగా అన్న కొంచెం వెళ్ళినటువంటి రాజు ఆయన, 33 కోటలు జయించినటువంటి రాజు ఆయన. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా చాలా ఊర్లలో కూడా ఇంకా అక్కడక్కడ బానిసత్వంతో బతికే వాళ్ళు ఉన్నారు, భయభ్రాంతులు గురి చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న వృత్తులను హీనంగా చూసేటువంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు దేశంలో. గుళ్ళలకు రానియమని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్న కులం, చిన్న జాతి, నువ్వు కింద కూర్చో అనేటువంటివి కూడా ఈ దేశంలో మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు ఈ రాజ్యాంగంలో ఇన్ని హక్కులు కలిగించినా కూడా ఎన్నో అవమానాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ వందల సంవత్సరాల క్రితమే ఎదురు తిరిగి ఇప్పుడే అట్లుందంటే ఏ బాబు. సైదాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. పీఆర్సీ నివేదికను వెంటనే అమలు పరచాలని అన్నారు. దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ గద్దె దిగాలంటూ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కనీస జీత బత్యాలు
తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం లక్ష్మీ నరసింహస్వామి వారిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించుకున్నారు. మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, అధికారులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు స్వామీజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన రథం పనులను పర్యవేక్షించారు. అగ్నికి ఆహుతి అయిన పాత రథాన్ని పరిశీలించారు. అంతర్వేది దర్శనం చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకము. గత కొన్ని రోజుల క్రితం లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథాన్ని దగ్ధం చేసిన తరువాత ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం ఒక పర్యవేక్షణ కార్యక్రమం చేపట్టాలని సదుద్దేశంతో లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటు రథాన్ని పరిశీలన చేయాలి. త్వరలోనే జరగబోయే ఈ సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఏ విధంగా జరుగుతుందని అర్చక స్వాముల్ని అలాగే స్థానాచార్యుల్ని అందరినీ అడిగి తెలుసుకున్నాము. ఆంధ్ర రాష్ట్రం అనేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలుగా భావిస్తూ ఉంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నరసింహ కార్యాచరణ భవిష్యత్తులో ఉండాలని మేము సూచన చేశాము. ఈరోజు దగ్ధమైంది, అది చాలా దురదృష్టకరము. విశాఖ శ్రీ శారదాపీఠం ఈ రథానికి ఎప్పుడైతే అగ్ని అంటుకుని అంతా దగ్ధమైందో వెంటనే ప్రప్రథమంగా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాజసింగ్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బీ ఫెస్టివల్ వివాదంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ పై 5 ఏళ్ల క్రితం బొల్లారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు రాజసింగ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు పోలీసులు. మానవ సేవయే మాధవ సేవ అని సేవా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో సేవా భారత్ సంస్థ ముందుకు వెళుతుందని సేవా భారత్ సంస్థ ఫౌండర్ చిరంజీవి కమలాదేవి అన్నారు. సేవా భారత్ ఫౌండర్ చిరంజీవి కమలా దంపతుల ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్ నగర్, ఎంఎం పహాడి తదితర కాలనీలో నివాసం ఉంటున్న దాదాపు 250 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుండి అంచెలంచెలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఫౌండర్ చిరంజీవి తెలిపారు. తమ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసి మీడియా సహకారం అందించిన V3 న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు సార్? ఇది కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కోవిడ్ ద్వారా చేస్తున్నాం. అదేవిధంగా ఈ మన ఫ్లడ్ రిలీఫ్ కిట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు మీరు ఇది? ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే రోజు డైలీ వర్కర్స్ ఉంటారో అలాంటి వారికి పని చేసుకునేటువంటి వారు వాళ్ళందరూ కూడా రోజు ఇవ్వటం. ఎట్లా వెరిఫై చేస్తున్నారు వీళ్ళకి? లోకల్ ఉన్న లీడర్ని కనుక్కొని ఇక్కడ ముస్లిం సోదరులను కానీ లేకపోతే లోకల్ వేరే
లోకల్ నాయకులను కనుగొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు స్పెషల్గా ఈ యొక్క రాజేంద్ర నగర్ గురించి తెలుసుకుని రిక్వెస్ట్ చేయడం మూలంగా ఈ యొక్క ప్రాంతాల్లో చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి గత మార్చి నెల నుండి మరి ఈ సమయం వరకు జనవరి నెల వరకు జరుగుతున్నటువంటి మన రాష్ట్రంలో మన పట్టణంలో జరిగినటువంటి కోవిడ్ పరిస్థితులను బట్టి ఆయా పనులకు వెళ్ళేటువంటి వారు, కూలి పనులు చేసుకునేటువంటి వారు, మరి ఎవరైతే నిరుపేదలుగా ఉంటున్నటువంటి వారంతా వారి దిన భోజనాలు, వారి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి సమయంలో మరి సేవా భారత్ అనేటువంటి గొప్ప సంస్థ మన పట్టణంలోనే కాకుండా ప్రపంచ దేశాలలోనూ ప్రాముఖ్యంగా భారతదేశం అంతటా కూడా ఇలాంటి పేదవారికి సహాయపడడానికి ముందుకు వచ్చి మా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ మన పట్టణంలో ఆయా ప్రాంతాలలో అనేక ప్రాంతాలను మరి ఆయా ఏరియా లీడర్స్ ద్వారా ఆయా మరి కులాలకు చెందినటువంటి పెద్దల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి సేవా భారత్ యాజమాన్యం అంతా కూడా మాతో సహకరించి మరి దాదాపు ఒక నెల 2 నెలలకు సరిపోయేటువంటి సరుకులు ఇవ్వడానికి వారు ఆశించి మరి నిరుపేదలైనటువంటి వారికి ఈరోజు ముస్లిం సోదరీలందరికీ కూడా వారి ద్వారా ఈరోజు 250 రిలీఫ్ కిట్స్ రాజేంద్ర నగర్ అనేటువంటి కాలనీలో పంచడానికి మరి మాకు అవకాశం దొరికింది. ఈ రీతిగా మాతో సహకరిస్తూ అనేక మంది పేదవారిని గుర్తించి వారి అవసరతలను తీరుస్తున్నటువంటి సేవా భారత్ సంస్థ కొరకు మరి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారంతా మరి ప్రతిరోజు ఆ సంస్థ కొరకు వారి దేవుళ్ళకు మొక్కాలని, మరి ఇలాంటి వారు ఇంకా అనేక మందికి ఆ సంస్థ ద్వారా సహాయం పొందుకునే అవకాశం మాకు కలిగిస్తారని ఈ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు, వారి సిబ్బంది, ఈ ఏరియాలో ఉన్నటువంటి లీడర్స్, ముస్లిం సోదరి మనులందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా సేవా భారత్ వారికి, ఈ మీడియా V3 వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ V3 మీడియా వారిని మేము ప్రత్యేకంగా పిలిచి మరి మాది మీరు రికార్డ్ చేయండి, మేము అడగలేదు, కానీ వారు జరుగుతున్నటువంటి ఈ మంచి కార్యాన్ని గ్రహించి చూచి ఇంత కార్యం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు, 10 మందికి తెలియాలి సంస్థ గురించి అని మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మరి V3 యాజమాన్యం వారు మాతో సహకరించి వారు వచ్చి మాతో ఇంటర్వ్యూ తీసుకున్నందును బట్టి వారికి కూడా సేవా భారత్ సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక నగరంలో లైఫ్ స్టైల్ ఈవెంట్ల సందడి మళ్లీ మొదలైంది. హైటెక్ సిటీలో గూస్ బంప్స్ పబ్ ప్రారంభమైంది. డీజే మ్యూజిక్ లతో హోరెత్తింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాధురి అట్లూరి ఈ పబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సినీ తారలు తరలి వచ్చారు. ముద్దుగుమ్మలు తమ అంద చందాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ మౌనిక మాట్లాడుతూ నగరంలో ఈవెంట్ ప్లాస్టిక్ థీమ్ తో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పబ్ ఇదేనని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రఘు కుంచే, ప్రియాంక శర్మ, రాజ్ కందుకూరి, అనితా చౌదరి తదితర సినీ తారలు పాల్గొని సందడి చేశారు. చాలా థ్యాంక్స్ అండి. సో వీ హ్యావ్ అ న్యూ ప్లేస్ అలాట్ ఇన్ హైదరాబాద్, మెయిన్లీ ఇన్ హైటెక్ సిటీ ఏరియా అనమాట. సో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి అండ్ ఎనీ అదర్ ఆల్ ది ఎంప్లాయీస్, families like whoever want to party hard, they can come to our club. It's a Goosebumps Bar and Grill. So I request everybody to come down once and make your day as much as possible. We have DJ, live band, we have a
special quality that we have learned our Yeah, first of all, I really thank, all of you people, for coming to Goosebumps Bar and Grill. So Goosebumps Bar and Grill, it's a part of Signature Hospitality. So as you all know, media మిత్రులందరికీ తెలుసు, ఇంతకుముందు సిగ్నేచర్ బ్రాండింగ్ అండ్ ఈవెంట్స్ ఉంది, దాని తర్వాత ఇప్పుడు సిగ్నేచర్ హాస్పిటాలిటీ ఉంది. సో ఇట్లాగా సిగ్నేచర్ చైన్ అని మేము చేద్దామని చెప్పేసి ఆరికటికలకు 1000 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ కల్పించాలని ఆరికటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ అన్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కాళీ మందిర్ దేవాలయ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆరికటికల కుల హక్కుల సమితి ప్రాథమిక వార్షికోత్సవం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిరుపేద ఆరికటికలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలని డిమాండ్ చేశారు. 80% జనాభా పల్లెల్లో జీవనం సాగిస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడిపోయారని అన్నారు. ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల ద్వారా 90% సబ్సిడీ రుణాలు, వాహనాలు అందించాలని కోరారు. ఇతర కులాల నుంచి వృత్తి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరేష్ భాస్కర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జగదీష్, కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అందరికీ సవినయంగా నేను నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా పాద నమస్కారము. మరియు రాబోయేటటువంటి రోజుల్లో మన యొక్క సమితి తరఫున ఒక పాజిటివ్ మైండ్గా, నెగటివ్ మైండ్గా కాకుండా ఒక పాజిటివ్ ఈ గ్రామాలలో జిల్లాలలో లేవి ప్రతి దగ్గర ఇబ్బందులను చూసి ఆరికటిక హక్కుల సమితిని 1 సంవత్సరం ముందు దీన్ని స్థాపించడం జరిగింది. స్థాపించినాక ఈ లాక్డౌన్ సమయాలలో కావచ్చు, ఇంకా వేరే ఎక్కడన్నా వీడిసీల పెత్తనాలతో ఆరికటికలు ఇబ్బందులు కావచ్చు, అక్కడ పోయి మేము సమస్యలు పరిష్కరించడం, పరిష్కరించి అట్లాగే ఎవరైనా ఆర్థిక ఇబ్బందులలో ఉంటే వాళ్ళకు కూడా సహకరించడం, పెళ్ళిళ్ళకు కావచ్చు, ఇంకేమైనా వేరే ఇతర విషయాలకు కూడా పోయినాం. ఎటువంటి సమస్యలు వచ్చినా అక్కడ మేము వెంటనే పోయి సమస్యలు పరిష్కరించి రావడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పోయి సమస్యలు తీస్తామని చెప్పేసి ఆరికటిక హక్కుల సమితి నుంచి హామీ ఇస్తాం. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమి విన్నపం చేసుకోవాలనుకుంటున్నారు? మీ ఆరికటిక లక్ష్యం ఏంటి? ఆరికటిక లక్ష్యం ఏమిటంటే ఆరికటికలకు సరైన ఫెడరేషన్ కానీ ఏమన్నా లోన్స్ కానీ ఏవి లేవు ఇప్పటివరకు. ఆరికటికలు రోడ్ల మీద దుకాణాలు తీసుకుంటున్నారు, వాళ్ళకేమైనా లోన్ కానీ లేకపోతే ఇంకన్నా కార్పొరేషన్ సంబంధించింది కానీ ఇది మొత్తం అక్కడ ఉంది. చెప్తాను నేను. ఆర్థికంగా విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. గవర్నమెంట్ నుంచి 3-4 మాకు కావాలి. దాని మీద గోషామహల్ నియోజకవర్గం ఆఘాపురాలో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జాంబంగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించారు. కరోనా వ్యాక్సినేషన్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా కోవిడ్ ను అరికట్టడంలో వైద్యుల కృషిని ప్రశంసించారు. देखो अभी 4-5 दिन है. अभी छोटे मोटे क्लिनिक्स पूरे ये गोशामहल हेल्थ क्लिनिक, एसके डायग्नोस्टिक्स, ये पूरे मिला के 40 है. आई तो नहीं अंदर सर आप हाँ अंदर अभी 2 आएंगे मैडम? हाँ आते 4 बजे तक है. थोड़ा बोल रहे हैं हम लोग. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఏడీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తాండూరు పట్టణానికి చెందిన ఎండీ ఖలీద్ మల్కాపూర్ ప్రాంతంలోని తన బండల గనులకు విద్యుత్ సరఫరా కోసం 41 HP ట్రాన్స్ఫార్మర్ కావాలని ఏడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 6 నెలలు గడిచినా వారికి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయలేదు అధికారులు. సో 30,000 రూపాయలు ఇస్తే దరఖాస్తు ముందుకు పంపి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయిస్తానని కంప్యూటర్ ఆపరేటర్
సాబిల్ బాబా లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎండీ ఖలీద్ 20,000కు ఒప్పందం కుదుర్చుకొని అతడి చేతికి అందజేశారు. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. खाली फिरा रहे मेरे को, मेरा काम नहीं हुआ सर. लास्ट मंथ 22 नवंबर को मैं कंप्लेंट किया तो अब तक भी काम नहीं हुआ मेरा. और मेरे को रिश्वत पूछ रहे थे सब लोग, सभी एडी साहब भी बोले जाके बात करो उनसे. ठीक है बोल के जाके मैं बात भी करा सर उनसे, लेकिन फिर भी अब तक मेरा काम नहीं हुआ. इसलिए मजबूरन मेरे को एसीबी के सामने जाना पड़ा. वहाँ पे मेरा काम होगा बोल के उम्मीद कर रहा हूँ सर. ठीक है. मेरी क्वारी मलकापुर में है सर. मैं भी लिस्ट को लेके चलाता हूँ सर. मेरी भी क्वारी नहीं है. इसका गफूर पाशा बोल के उनके नाम पे है. सर्वे नंबर शायद डॉक्यूमेंट्स में होगा सर. मेरे को उतना आइडिया नहीं है, लेकिन बहुत प्रॉब्लम में था सर. मैं 74 की 49 बनने का. हाँ सर. आपका नाम? एवरी मंथ में यूडीसी में भी 40,000 रुपये बिल आ रहा सर. आपका नाम? मेरा नाम मोहम्मद खालिद है सर. और ये हमारे पार्टनर है सर, इन्होंने सुभान भाई है. इन्होंने मैं दोनों मिलकर लिए सर. इन्होंने एक मिनट स्टार्टिंग से బాటిల్ అమౌంట్ సెకండ్ మీకు ఎవరిదైనా వాట్సాప్ నెంబర్ ఇస్తే వాళ్ళు షేర్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఆడపిల్లల పరిరక్షణకు వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. నేటి సమాజంలో బాలికల ప్రాధాన్యతను వివరిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుంది. అన్ని రంగాలలో ఆడపిల్లలు రాణించేలా ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తుంది. గర్భంలో లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడపిల్ల అని తెలియగానే ఆ తల్లిదండ్రులు కడుపులోనే బిడ్డను హత్య చేస్తున్నారు. ఆడపిల్లను భారంగా భావిస్తూ చంపేస్తున్నారు. నాగరికత పెరుగుతున్నా కొన్ని చోట్ల ఆడపిల్లలను అణిచి వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నల్గొండ జిల్లా చండూరు అంగన్వాడీ కేంద్రంలో బేటీ పడవో బేటీ బచావో కార్యక్రమానికి నిర్వహించారు. ఆయాలకు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బాలబాలికల తల్లులకు, చిన్నారి బాలబాలికలకు అందరికీ జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా చిన్న నవమాసాలు కని మోసి కని పెంచి పెద్ద చేసి వారి ఉన్ని అదృష్టలక్ష్మి. ఆడపిల్లలు లేనిది ఇది ఇల్లు కాదని నేను అంటున్నా. ఇకపోతే అంగన్వాడీ టీచర్లు, ఈ పాత్ర కండూరు మున్సిపాలిటీలో, కండూరు మండలంలో నేను గత 7 సంవత్సరాలుగా నేను ఎంపీపీగా ఉన్న కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాను. మీరు ఎక్కడ కూడా ఇలాంటి మీ ఇల్లైతే ఎట్లా చూసుకుంటారో బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో విదేశాలకు అండగా నిలుస్తున్న భారత్, బహ్రెయిన్, శ్రీలంక దేశాలకు సీరం టీకా తరలింపు. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపాటు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు. జనగామ జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి పర్యటన, తాటికల్లు సేవించి గీత కార్మికులతో ముచ్చటించిన మంత్రులు. సైదాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత. ఆందోళనకు బీజేపీ నాయకులు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు. అంతర్వేది ఆలయాన్ని సందర్శించిన స్వామీజీ, నూతన రథం పనులను పరిశీలించిన స్వాత్మానందేంద్ర స్వామి. బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కు నాంపల్లి కోర్టులో ఊహించని షాక్. బీ ఫెస్టివల్ వివాదంలో 2 ఏళ్ల జైలు శిక్ష. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.